ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవుని కడపలో పార్వేట ఉత్సవం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి అశ్వవాహనం. కైలాస వాహనంపై భ్రమరాంబ మల్లికార్జునుల విహారం. శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవం. సింహాచలంలో కనుమ ఉత్సవం. సంప్రదాయబద్ధంగా గోపూజోత్సవం. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణం. ఆది దంపతుల సేవలో భక్తుల పరవశం. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అశ్వవాహన సేవ వైభవేతంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీలను చేశారు. స్వామివారి సన్నిధిలో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వేట ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా అశ్వవాహనంపై ఆలయ వీధిలో విహరించిన స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో శ్రీశైల మహాక్షేత్రం సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంరంభాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి అక్కమహాదేవి మండపంలో కైలాస వాహనంపై ఆశీలను చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ వైభవంగా జరిగింది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లిని బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు విచ్చేసిన చైర్మన్కు ఆలయ చైర్మన్ గోపీ యాదవ్, ఇతర అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో కనుమ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలోని గోశాలలో శ్రీకృష్ణ భగవానుడికి తులసి దళార్చన జరిపారు.
ఆపై గోమాతలను అలంకరించి అష్టోత్తరాలతో పూజించారు. అనంతరం ప్రదక్షిణలు చేసి ఆహార పదార్థాలను నివేదించారు. తిరునగరి రామభక్తుడు ఆంజనేయ స్వామివారి దివ్యనామ స్మరణలతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూలమూర్తులను వెంచేపు చేశారు. ఆపై అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పంచముఖ దివ్య అవతారంలో ఉత్తరముఖంగా వేంచేసి ఉన్న ఆదివరాహ హోమం, సంపూర్ణ సుందరకాండ హోమం క్రతువులను నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. మల్లికార్జున మహామండపంలో ప్రత్యేక వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలను సకలాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. సృష్టిలోని అన్ని జీవరాశులలో మానవ జన్మ తరువాత అంతటి ఉత్తమమైన జీవి గోవు. గోజాతి వలన ప్రకృతి సమతుల్యతతో పాటు మానవ జాతికి ప్రయోజనం కలుగుతుందని విజయవాడ అష్టాక్షరపీఠం పీఠాధిపతులు శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజాచార్య స్వామి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో శ్రీ వేణుగోపాలుని సన్నిధిలో గోపూజోత్సవం విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా గోమాత గోవత్సాలకు భక్తులు ప్రత్యేక పూజలతో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అనంతరం భక్తులకు పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేశారు. దైవ నామాన్ని చెప్పడానికి తగినటువంటి నాలుక ఉంది. ఎవరైనా మహానుభావులు భగవంతుడి గురించి చెప్తే విని ఆస్వాదించేటువంటి బుద్ధి ఉన్నది. దాన్ని మనస్సులో నిలుపుకోవడానికి, స్మరించుకోవడానికి చక్కటి మనస్సు అనే ఒక సాధనం కూడా. ఈ ఏర్పాట్లన్నీ మిగతా జీవరాశులకు ఉండవు. ఆవు చాలా పవిత్రమైన జంతువు, దాన్ని మనం పూజ చేసాం, కానీ అది జంతువే కదా. పూజ చేసిన జంతువే. మనం మనుష్యుల అంటే గోవు కంటే కూడా మనకి ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. ఏ జంతువు నుంచి ఎలాంటి జ్ఞానం నేర్చుకోవాలి, ప్రకృతిలో ఉండేటువంటి ఏ ప్రాణిని గురించి ఎలాంటి జ్ఞానాన్ని మనం పొందాలి, మళ్ళీ జన్మ లేకుండా ఎలా మనం చేసుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి కావలసినటువంటి బుద్ధి, మనసు, తదనుగుణమైనటువంటి ఇంద్రియ సంపద మన దగ్గర ఉన్నాయి. శ్రీకాళహస్తి దివ్యక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల గిరి ప్రదక్షిణ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవీలను చక్కటి పుష్పశోభిత అలంకరణలతో వేర్వేరు తిరుచులపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ 14 కిలోమీటర్ల మేర స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ మహోత్సవం ఆహ్లాదకరంగా సాగింది.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. గోశాల ఆవరణలో సర్వదేవతల స్వరూపమైన గోమాతకు అర్చకులు, భక్తులు ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. అనంతరం ప్రదక్షిణలు చేసి పశుగ్రాసాన్ని అందజేశారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలోని కోటదుర్గమ్మ సన్నిధి గోశాలలో భక్తులు భక్తి ప్రపత్తులతో గోపూజలో పాలు పంచుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. గోశాలలోని గోమాతలను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల సమక్షంలో భక్తులు గోమాతలకు ప్రదక్షిణలు చేశారు. ఆపై ఆహార పదార్థాలను అందజేశారు. నెల్లూరు మూదాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కనుమ ఉత్సవాలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, భక్తుల సంబరాల మధ్య ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. చిత్తూరు కట్టమంచిలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం మంగళకరంగా జరిగింది. తొలుత మూలమూర్తులకు పూజలు చేశారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా ఆయుధాలతో సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివారు వేటకు వెళ్లే ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో గోపూజోత్సవం భక్తి సంప్రదాయాలతో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కనుమ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో గోమాతకు పూజలు నిర్వహించారు. వరంగల్ నగరంలోని కాజీపేటలో వేంచేసిన శ్వేతార్కమూల మహాగణపతి ఆలయంలో రవి సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకాలను జరిపారు. అర్చకులు సంకల్పపూర్వకంగా ఉషాఛాయ సమేత సూర్యనారాయణుడికి పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎర్రగుడిపాడులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో కనుమ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుష్పతోరణాలతో సిద్ధం చేసిన అశ్వవాహనంపై వేంచేపు చేశారు. భక్తుల కోలాహలం, భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి అశ్వవాహన సేవ అట్టహాసంగా సాగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవ స్వామి గోదాదేవి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా వేంచేపు చేసి ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కామారెడ్డి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో సప్త కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ముందుగా శివారాధన జరిగింది. ఆపై గోపూజ నిర్వహించారు. అనంతరం సువాసినులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకోగా అర్చకులు ఉత్సవ మూర్తులను వేదికపై వేంచేపు చేసి మహాసంకల్పంతో సప్త కళ్యాణ మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం ముగింపులో భాగంగా గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనులు, భక్తుల కోలాటాలు, దైవనామ స్మరణ సంబరాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఆశీలను చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరొందిన నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గోదా కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ప్రత్యేక వేదికపై చూడ చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ సంప్రదాయంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా కళ్యాణాన్ని వీక్షించారు. అలాగే ఇటు తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామాంజనేయ స్వామి వారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవికి చతుర్భుజ తాయార్లు, సువర్ణ లక్ష్మీదేవి, ఉభయ దేవేరుల సమేత వరాహ నృసింహునికి అర్చకులు వేదోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు చేపట్టి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువైన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.